ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ రోజు అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రెండు వచ్చిన టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో అలాగే ఏంటంటే వీడియో చూసినాక ఏదైతే పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ రీడింగ్ అనేది ఏదైతే వస్తుందో అది మీరు క్లైమ్ చేసుకుంటే కనుక అది ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది. సో లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి పాజిటివ్ రీడింగ్ వస్తే కనుక. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అమావాస్య అండ్ సూర్యగ్రహణం టైంలో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం. Queen of Pentacles, 5 of Cups. సో మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే చాలా లో ఎనర్జీస్లో ఉన్నాయి, అంటే కొంచెం డౌన్ అయినట్టుగా ఉన్నాయి అన్నమాట. అండ్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మీ పార్ట్నరు ఈ టైంలో ఏదైతే ఈ అమావాస్య ఈ టైంలో ఎలా అయితే ఉన్నారంటే, ఒకవేళ ఆల్రెడీ మీ పార్ట్నరు ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అయి ఉండొచ్చు. సో వీళ్ళ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు ఇంకా కొంచెం మూడ్ పరంగా కానివ్వండి, లేకుంటే వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి, కొంచెం ఎక్కువగా ఎమోషనల్గా అయ్యి ప్రతి చిన్నదానికి బాధపడే మెంటాలిటీయో, లేకుంటే ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఎమోషనల్ అయిపోవడము, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయ్యి ఉండొచ్చు. ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి. ఒకవేళ మీ పార్ట్నరు కొంచెం ఫైర్ ఎలిమెంట్కి కానీ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అయితే ఇప్పుడు వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఇంకొంచెం ఎమోషనల్గా, అంటే ప్రతిదీ కూడా వీళ్ళు మనసుకి తీసుకోవడము, దానివల్ల వీళ్ళు ఓవర్గా రియాక్ట్ అవ్వడము, ఓవర్గా కోపం రావడము, వీళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ లాంటివి రావడము, నెగిటివ్నెస్ అనేది కొంచెం ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ టైంలో ఏంటంటే వీళ్ళు జరిగిపోయిన దాని గురించి, అంటే వీళ్ళు ఏం చేసినా కూడా ఆల్రెడీ జరిగిపోయిన దాంట్లో గురించి, పాస్ట్ గురించి బాధపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చేసిన తప్పు గురించి అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే వీళ్ళ ఎనర్జీస్ ఏంటంటే పాస్ట్లో జరిగిన వాటి గురించి ఎక్కువగా మెమరైజ్ అయ్యేలాగా అయితే చూస్తున్నారు. ఆ మెమరీస్ ఎక్కువగా గుర్తుకు రావడం వలన సో నేను అప్పుడు తప్పు చేసి ఉండకపోయి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంది. బట్ అండ్ అది కాకుండా మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది పర్టికులర్గా ఒక రీజన్ అని గొడవనో ఏమీ లేకుండా ఒక సేఫ్గా ఎస్కేప్ అవ్వడానికి మీ పార్ట్నర్ మీ నుండి దూరంగా వెళ్ళినట్టుగా అయితే చూపిస్తుంది. సో అలా వెళ్ళకుండా ఉండవలసిందేమో, మేబీ ఏదైనా ఉంటే డిస్కస్ చేసి చెప్పాల్సిందేమో, నేను మోసం చేశానేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి అయితే ఉంది. ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించడమే కాకుండా ఇప్పుడు కొంచెం ఎనర్జీస్ అనేవి డౌన్ అవడం వల్ల వాళ్ళు ఓవర్గా థింక్ చేయడము, ఓవర్ ఎమోషనల్ అవ్వడము, ప్రతిదానికి కొంచెం చిరాకు పడ్డము, ఏదైనా చేసినా కూడా కొంచెం వీళ్ళకి హెల్త్ పరంగా కూడా ఈ అమావాస్య ఎనర్జీస్లో ఏంటంటే వీళ్ళకి కొంచెం హెడేక్ లాంటివి రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలా కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువగా అవుతా ఉన్నాయి అన్నమాట. సో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది కూడా మనము చూద్దాము. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ద లవర్స్, Eight of
Swords, 7 of Pentacles, King of Wands, the Hierophant, 2 of Cups, 6 of Pentacles, Page of Wands, 3 of Swords, and the Emperor. సో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఏంటంటే, మీరు ఏదైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ గురించి, అంటే మీ పార్ట్నర్ కొంచెము ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన ఎనర్జీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ పార్ట్నర్ కంపల్సరీ ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని హర్ట్ చేసి బాధ పెట్టి మరి మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడము, అంటే కావాలని బ్లాక్ చేసుకోవడము, ఇలాంటివి చేసిన పర్సన్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో అనే యాటిట్యూడ్ చూపించుకుంటూనే వాళ్ళ లైఫ్ లో ఎక్కువ అన్ని కూడా సాధించుకోవాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉందన్నమాట. వాళ్ళు ఒక మాట అంటే పడరు, బట్ వాళ్ళ మాట అనేది మీరు వినాలి అన్నట్టుగానే ఉంటూ ఉంటారు. ఎప్పుడు డామినేటింగ్ నేచర్ ఉంటూ ఉంటారు. అండ్ వాళ్ళు పైకి చూపించే దాంట్లోనూ అండ్ రియల్ గా వాళ్ళ లైఫ్ లో అంటే వాళ్ళ క్యారెక్టర్ పరంగా కానివ్వండి, చూపించే దాంట్లో కొంత వేరియేషన్స్ అనేవి ఉంటే ఎక్కువగా హైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి, వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి, అంటే లేనిదని కొంచెం ఉన్నట్టుగా, వాళ్ళే గ్రేట్ అన్నట్టుగా, అంటే వాళ్ళలో ఉన్న లోపాలను కూడా లేదు నేను అన్ని బాగున్నాను, అంత పర్ఫెక్ట్ నా సైడ్ నుంచి, నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను జెన్యూన్ గా ఉన్నాను అన్నట్టుగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ గా చూపించడానికి మిమ్మల్ని తప్పుపడుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు మీరు వాళ్ళని ఏదన్నా అన్నా కూడా, ఏదన్నా చెప్పినా కూడా దాంట్లో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఫర్ సపోజ్ మీరు ఒక మాట చెప్తే దాంట్లో పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ తీసుకుంటారు. పాజిటివ్ లో కూడా నెగిటివ్ వెతుక్కునే టైప్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో ఏంటంటే దానివల్ల ఏంటంటే ప్రతిసారి ఎక్కువగా మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటే మీ మనసుకు గాయపడేలాగా ఎక్కువగా మాట్లాడడం కానీ, ఎక్కువగా అలా బిహేవ్ చేయడం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు. అంటే ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్గా కూడా, కొంతమంది మనీ పరంగా కూడా తీసుకుని మోసం చేయడము, లేకుంటే వాళ్ళకే మీరు ఇచ్చి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, అండ్ వాళ్ళకి ఎంత ప్రాణం కన్నా కూడా ఎక్కువగా చూసుకున్న మిమ్మల్ని వాళ్ళు చులకనగా చూడడము, ఇంకా ఏదో కావాలి, మీరు ఎంత చేసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. అత్యాశ ఎక్కువగా ఉండే పర్సన్స్ కూడా మీ పార్ట్నర్ ఎక్కువగా ఎంత చేసినా మీ సైడ్ నుంచి ఇంకా ఏదో తక్కువైంది అన్న ఫీలింగే వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ మీ పార్ట్నర్తో మీరు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండడమే కాకుండా మీ పార్ట్నర్ కి మీరు ప్రాణంగా చూసుకుంటారు ఎప్పుడు కూడా. అండ్ వాళ్ళ కోసం చనిపోవడానికి, ఈవెన్ మీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. మీరు అంత ఇష్టం అన్నమాట మీకు వాళ్ళంటే. బట్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, సో వాళ్ళతో మంచిగా ఉంటే ఓకే, వీళ్ళు నాకు వాల్యూ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళతో నేను ఉండాలి. ఒకవేళ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడితే కనుక డెఫినెట్ గా వీళ్ళు నాకు అవసరం లేదు, నన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు నా లైఫ్ లో ఎందుకు, వీళ్ళది అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడకపోయినా, ఫ్రెండ్లీగా ఉండకపోయినా, వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వాళ్ళ మీ ఇంటెన్షన్ అంతా కూడా వీళ్ళ మీదే ఉండాలి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, వేరే వాళ్ళకి టైం ఇవ్వకూడదు, అందరికన్నా ఎక్కువ మీ వాళ్ళే అన్నట్టుగా మీరు బిహేవ్ చేయాలి అనే ఫీలింగ్ అనమాట వాళ్ళకి ఎప్పుడూ కూడా. అండ్ ప్రెజెంట్ అయితే ఏందైతే మీ పార్ట్నర్ మీరు ఎంతైతే ఇష్టంతో మీ లైఫ్ లోకి వచ్చారో, అంటే ఈ రిలేషన్షిప్ లోకి వచ్చారో, మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతోనే ఈ రిలేషన్షిప్ లోకి వచ్చారు. ఏదో టైం పాస్కో, లేకుంటే ఏదన్నా మీ నుండి ఎక్స్పెక్ట్ చేసి మెటీరియలిస్టిక్ గా కానివ్వండి, లేకుంటే ఫిజికల్ గా కానీ ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్ లోకి అయితే మీ పార్ట్నర్ అయితే రావడం అయితే జరగలేదు. మీరు ఎంతైతే ఇష్టంతో వచ్చారు, మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతో ఇచ్చారు. ఏదో మీరైనా మీ పార్ట్నర్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఉండాలి, లేదా మీ పార్ట్నర్ అయినా మీ నుండి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది తీసుకుని ఉండాలి. సో అన్నిట్లో కూడా మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని ఒక మంచిగా పార్ట్నర్గా మీరు ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. అది
ఫిజికల్గా, మెంటల్గా అన్ని ఎమోషనల్ పరంగా కూడా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని 100% మీ సైడ్ నుంచే ట్రై చేశారు. అది వాళ్ళకి కూడా తెలుసు. బట్ వాళ్ళ ఈగో ఏంటంటే మీరు ఒక మాట ఏదైనా వాళ్ళు తప్పు చేసినప్పుడు కానివ్వండి, లేకుంటే వాళ్ళు ఏదైనా వేరేలా బిహేవ్ చేసినప్పుడు కానీ మీరు అడిగితే మాత్రం, వాళ్ళు తప్పు చేస్తే తప్పు లేదు, మీరు దాన్ని అడిగితే కోపం వస్తుందనమాట. వాళ్ళ ఈగో హర్ట్ అయినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. సో నేను తప్పు చేశానని నాకు తెలుసు, బట్ వీళ్ళెందుకు నన్ను పాయింట్ అవుట్ చేయాలి అన్న విధంగా మీ పార్ట్నర్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఆలోచనలంతా కూడా ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా వీళ్ళు నా వాళ్ళు కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కూడా నువ్వు కరెక్టే చేసావు, నువ్వు మంచి చేసావు అన్నట్టుగానే చెప్పాలి తప్ప, ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం లేదు నువ్వు అలా చేయకూడదు అనేది అయితే వాళ్ళని పాయింట్ అవుట్ చేయకూడదు అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట వీళ్ళు. సో ఎప్పుడు కూడా ఏంటంటే మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా వీళ్ళు కొంచెం షార్ట్ టెంపర్ కాబట్టి, అగ్రెసివ్ నేచర్ ఉన్న కాబట్టి చిన్న చిన్న వాటికి కోపంలో ఏదో ఒక మిస్టేక్ చేసుకుని అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటారేమో అన్న విధంగా మీరు ఎప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూనే వచ్చారు. బట్ వాళ్ళు అది ఫాలో అయ్యారా అంటే ఫాలో అయ్యింది 10% మాత్రమే. 90% వాళ్ళు ఫాలో అవ్వకపోవడం వల్లే వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళంతటి వాళ్ళే తెచ్చుకునేవి కూడా ఉన్నాయి అన్నమాట. సో ప్రెజెంట్ కూడా వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ అనేది లేకుండా అయ్యింది వాళ్ళ లైఫ్లో. అంటే వాళ్ళ లైఫ్ ఏంటంటే ప్రెజెంట్ ఎలా ఉందంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకలేక, అలా అని చెప్పి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో నుంచి బయటకి రాలేక, వాళ్ళకంటూ ఒకప్పుడు ఎంత ఫ్రీగా ఉండి, ఎంత ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళ లైఫ్‌లో అంటే వీళ్ళకంటూ ఏ ప్రాబ్లమ్ లేదు, వీళ్ళకంటూ ఏ ఆలోచన లేకు, టైంకి తిని పడుకున్నామా, నిద్రపోయామా అన్న హ్యాపీగా ఉండే లైఫ్‌ని ఇప్పుడు ఇన్ని డిస్టర్బెన్సెస్ వాళ్ళకంటూ వాళ్ళకి సొంతగా ఒక పని చేసుకోవడానికి కానీ, సొంతగా ఒక వర్క్ చేసుకోవడానికి కానీ, వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ లేదు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కి అయితే ప్రెజెంట్ ఉంది. అండ్ మీరు చాలా సార్లు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. ఏ గైడెన్స్ అంటే కోపాన్ని తగ్గించుకోమని, అండ్ ఒక్కొక్కసారి ఆలోచించి చేయమని ఏదైనా కూడా. ఇలాంటివి ఎన్నో గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ ఎప్పుడు కూడా వీళ్ళు ఫాలో అవ్వలేదు. బట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఒకప్పుడు నాకు చాలా సార్లు చెప్పారు నా పార్ట్నరు, అంటే మీరు చెప్పిన దాన్నైతే గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా నేను అదే మూర్ఖత్వంగా ఆలోచించి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాను అండ్ అనవసరంగా వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేశాను. నా మూర్ఖత్వం, నా కోపంతో వాళ్ళని చాలా బాధ పెట్టాను. ఎన్నిసార్లు బాధ పెట్టినా వాళ్ళు నా వైపు నుంచి పాజిటివ్గానే చూశారు. అంటే మీరెప్పుడు కూడా వాళ్ళ మంచిగా కోరుకున్నారు, ఏం కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా నెగెటివ్‌లో ఉన్నా, లేకుంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా కూడా మీరెప్పుడు వాళ్ళని ఏం కాదని ఎంకరేజ్ చేసే విధంగానే, మోటివేట్ చేసే విధంగానే ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ సిట్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళ మీ వాళ్ళ సిట్యుయేషన్ తగ్గట్టుగా, వాళ్ళ లైఫ్‌లో జరిగిన వాటికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ వచ్చారు. అంటే సపోజ్ వాళ్ళ లైఫ్‌లో ఎవరి మీదైనా కోపం ఉన్నప్పుడు అదే టైంలో మీరు వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో డిస్కషన్ ఏదైనా పెట్టినా కానీ, ఆ కోపం అంతా మీ మీద కన్వర్ట్ చేయడము, మీ మీద చిరాకు చూపించడము, ఇలా కూడా చేసేవాళ్ళనమాట. అంటే ఒకరి మీద కోపం ఇంకోళ్ళ మీద చూపించడం వల్ల ఏం రాదు. బట్ ఏందంటే వీళ్ళకేందంటే ఆ ఫ్రస్ట్రేషన్ అప్పటికి తీర్చేసుకోవాలి. అది ఎవరి మీదైనా సరే తీర్చేసుకోవాలి అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ తీర్చేసుకుంటేనే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ లోపల ఉంచుకుంటే వీళ్ళకేందంటే ఇంకా ఇంకా అగ్రెసివ్‌నెస్, షార్ట్ టెంపర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల వీళ్ళెప్పుడు కూడా చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏందంటే ఆ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ ఎక్కడో ఉన్న కోపాన్ని ఇంకొకళ్ళ మీద చూపించడం, అది మీరవ్వడం అనేది, ఎందుకంటే మీరు 24/7 వాళ్ళ ఇంటెన్షన్‌తోనే ఉంటారు. అంటే వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ మీరు కూడా అంతే ప్రియారిటీ కోరుకుంటారు. బట్ వాళ్ళ సైడ్ నుంచి అంతైతే ఉండదు. వాళ్ళకి ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడు, మాట్లాడాలనిపించినప్పుడు అలా వాళ్ళైతే కమ్యూనికేషన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏందంటే మీ పార్ట్నరు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ పార్ట్నరు ఈ వాళ్ళ లైఫ్‌లో జరిగిన వాటికి రీజన్స్ ఏంది అన్నైతే వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్న స్ట్రగుల్స్ కానీ, అసలు మెయిన్ ఎక్కడ మిస్టేక్ చేశాము, ఎందుకు ఇలా జరుగుతుందన్న అయితే రియలైజేషన్‌లోకి అయితే వచ్చారు. అది మీ విషయంలో అయినా, వాళ్ళ లైఫ్‌లో విషయంలో అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో అయినా, ఏదైనా కూడా వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. సో యూనివర్స్
ఏం గైడెన్స్ ఇస్తుంది చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం మనం. పర్ఫెక్ట్ టైమింగ్స్, పీస్ఫుల్ రెజల్యూషన్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్, బిగ్ హ్యాపీ చేంజెస్. సో ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్, మీరు ఏదైతే ఉన్నారో మీ ఎమోషన్స్ ని మేబీ మీరు చాలా సాఫ్ట్ నేచర్ అండ్ ఓవర్ ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు. సో మీరు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచిస్తారు, ఓవర్ థింకింగ్ చేసి మరీ ఆలోచించుకుని మరీ డెసిషన్ తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే మిస్టేక్స్ జరగడం అనేది చాలా తక్కువ ఉంటాయి మీ సైడ్ నుంచి. సో మీరు మీ పార్ట్నర్ కొంత టైం ఇద్దాము, వాళ్ళంతటి వాళ్ళు రియలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగానే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా కూడా హడావిడిగా వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పి మీరు ఒక మాట అనేయడము, ఈ గొడవను పెద్దగా చేయడం, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే మీరు కాదు. సో ఏదైనా కూడా కూల్ గా ఉండడానికి అండ్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ ని తగ్గట్టుగానే మీరు బిహేవ్ చేస్తుంటారు. ఒకవేళ వాళ్ళ కోపంలో ఉన్నారని ఒక మాట అన్నారు అనుకోండి, మీరు 2 మాటలు అన్నం ఇలా చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు. ఎందుకంటే మీకు తెలుసు మీ పార్ట్నర్ గురించి 100% ఏంటంటే వాళ్ళ కోపంలో ఎలా ఉంటారు అండ్ కూల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు అని తెలుసు. కాబట్టి వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు ఇంకొంచెం పెంచడానికైతే మీరు ఎప్పుడు చూడరు. ఎంత వీలుంటే వాళ్ళు తగ్గించడానికి, ఆ కోపాన్ని తగ్గించడానికి మీరు అట్లీస్ట్ కామ్గా ఉంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది తగ్గుతుందన్న ఫీలింగ్ కూడా మీకు ఉంటుంది. సో ఈ వాళ్ళ కోసం అయితే మీరు కామ్గానే వెయిట్ చేయడం అనేది చాలా అవసరము. అండ్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, తప్పకుండా వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీ వాల్యూ తెలుసుకుని మళ్ళీ తిరిగి రావాలనేది మీరు కోరుకుంటున్నారు, వస్తారనే నమ్మకం కూడా మీకు ఉంది. సో మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్నే మీరు నమ్మండి. అండ్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని లేదు ఇంకేదో ఓవర్ థింకింగ్గా చేసుకునేది చూడొద్దు. మీ బ్రెయిన్ ఏదైతే చెబుతుందో దాన్ని మాత్రమే నమ్మండి. అండ్ అప్పుడే మీకు తొందరలోనే బిగ్ హ్యాపీ చేంజెస్, మీ మనసుకి తగ్గ మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక మంచి హ్యాపీ చేంజ్ రావాలని మీ లైఫ్లో, అది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం కానివ్వండి, మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం కానివ్వండి, ఏదైతే ఉందో అది జరుగుతుంది. అండ్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. అండ్ మీరు ప్రశాంతంగా ఉండి ఓవర్ థింకింగ్ కూడా అంత మంచిది కాదు. సో మీరు ఎక్కువగా మీ మైండ్ని కామ్గా ఉంచడానికి ట్రై చేయండి. ఏంటంటే మెడిటేషన్స్ లాంటివి, యోగా లాంటివి ఇలా చేస్తూ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోండి. పీస్ఫుల్గా ఉంచుకుంటే ఆ టైంలోనే మీకు మీ ఇంట్యూషన్ ద్వారానే మీకు ఆన్సర్స్, మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవుతున్నప్పుడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.